గురుగారు, రామాయణంలో భరతునితో పాటు అరణ్యానికి వచ్చినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు రాముడు మాతృవందనం చేస్తాడు. ఆ సందర్భంలో ఆ మాతృమూర్తుల స్పందన ఎలా ఉంది? నిజంగా ఇట్లా చేశారా అని అనిపించేటువంటి ఒళ్ళు జల్లుమనేటువంటి ఇంత సున్నితమైనటువంటి భావావిష్కరణ వాల్మీకి మహర్షి చేశాడా అని అనిపిస్తుంది. రాముల వారు, సీత, లక్ష్మణుడు అరణ్యంకి వచ్చారన్న విషయం అందరికీ సుప్రసిద్ధమైనటువంటి విషయం. భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కైకేయి యొక్క వరాలు తెలుసుకున్న తర్వాత నాకు ఈ రాజ్యం వద్దని చెప్పి ఎలాగైనా సరే రాముణ్ణి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి రాజ్యంలో కూర్చోబెడతాను, సింహాసనం మీద కూర్చోబెడతానని బయలుదేరతాడు. నువ్వొక్కడివే ఏంటి, మేము కూడా వస్తామని చెప్పి ఆ భరతుడి వెంట దాదాపుగా అయోధ్య అంతా కదిలొస్తుంది అరణ్యానికి, రాముల వారి దగ్గరికి. అక్కడ ప్రధానంగా భరతుడితో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు కూడా వస్తారు. అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు రాముడి యొక్క సందర్శనం చేసుకుందామని వస్తారు. అప్పట్లో చాలా తక్కువ మంది కుటుంబాల్లో ఉంది, కానీ అప్పట్లో కంపల్సరీగా ఈ ఆచారాన్ని అందరూ పాటించేవారు. పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే కాళ్ళకి నమస్కారం చేయటం. ఇక్కడ తల్లులు కౌసల్య, కన్నతల్లి, సుమిత్ర, కైకేయి ఆ ముగ్గురికి కూడా రాముల వారు వెంటనే నమస్కారం చేస్తారు. ఆ భరతుడితో ఉన్నటువంటి వాళ్ళకి చేసిన వెంటనే ఒక గొప్ప చర్య చేస్తారమ్మా వాళ్ళు ముగ్గురు చేస్తారట. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, అది నమస్కారం చేయడానికి రాముల వారు ఇలా వంగుతారు కదా, ఈ వంగిన రాముణ్ణి ఆయన వెనకాల ఉన్నటువంటి దుమ్ము ఏదైతే ఉందో రజహ అని పదం వాడతాడు వాల్మీకి. ఆయన వెనకాల కొంచెం దుమ్ము లాంటిది ఏదో అంటుకుందట. అంటుకున్న దాన్ని ఆ తల్లులు ఒక్కసారి ఆ వీపు మీద ఉన్నదాన్ని ఇలా దులుపుతారట సున్నితంగా. ఎంత మాతృత్వం, ఇంత చిన్న విషయం, ఇంత సున్నితత్వమైన విషయం, ఇంత ఆత్మీయతమైన విషయాన్ని వాల్మీకి మహర్షి ఆవిష్కరించాడమ్మా. ఆయన వీపు అంటే తల్లులు బిడ్డలకి చేసేటువంటి ఆత్మీయత ఆవిష్కరణ చూడండి. ఒక్కొక్కసారి ఈ అనుభూతిని దాదాపుగా బాల్యంలో చాలామంది పొందుతారు, పెద్ద అయిన తర్వాత కూడా పొందుతారు. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ నాన్న ఇలా రారా అని చెప్పి ఆ భుజాల చుట్టూ ఒకసారి ఇలా చెయ్యి వేశారనుకోండి, అది నేను మాటల్లో చెప్తే ఆ అనుభూతిని నేను వర్ణించలేకపోతున్నాను. వీడికి ఏదో లోపల కొంచెం గుబులుగా ఉంటుంది. వీడికో లేకపోతే ఆమెకో, కూతురుకో, కొడుక్కో గుబులుగా ఉన్నటువంటి సమయంలో తల్లో తండ్రో ఒక్కసారి ఏం పర్వాలేదురా, నేనున్నాను కదా, దీనికి ఇంత బెంబేలు పడిపోతావు ఏంట్రా అని చెప్పి ఒక్కసారి భుజం చుట్టూ ఇలా చెయ్యేశారనుకోండి, ఎంత గొప్పగా ఉన్నటువంటి ఒక ఆశ్రయం దొరికింది అని పొంగిపోతాడు. ఏదో తెలియనటువంటి ఒక శక్తి నరాల్లోనూ పాకిపోయినట్లుగా అది అనుభూతి చెందినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఆత్మీయతను అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. తల్లి తండ్రి యొక్క స్పర్శ ఆ భుజాల చుట్టూ కానివ్వండి, ఆ వీపు మీద వేయటం కానివ్వండి, అది చక్కటి అనుభూతి. ఆ అనుభూతిని తల్లి తండ్రి బిడ్డలకి అందచేయాలి సుమా. ఆధునిక యుగంలో కూడా రామాయణం మనకు ఉపదేశం చేస్తోంది. ఎంతసేపటికి దూరం నుంచి కాదు, ఇలా బతకాలరా, ఇలా చేయాలరా, నీకు వెనకాల నేను ఉన్నానురా, ఈ మాటలు చెప్పాలి తల్లి తండ్రి బిడ్డలకి. వాటితో పాటుగా స్పర్శ వేల కొలది టన్నుల శక్తిని బిడ్డలకి ఇస్తుంది. వాడు ఎంతో కష్టంతో నన్ను ఆదుకునేవాళ్ళు ఎవరు, ఇక ఎలా గట్టెక్కాలి అనే బాధతో వచ్చినప్పుడు ఒక్కసారి వాడు వీపు చుట్టూ అలా చేయవే, వాడు భుజాల చుట్టూ ఇలా చేయవే, ఎంతో ఆనందాన్ని వాడు అనుభవిస్తాడు సుమా అని తెలియచేయటానికి నాన్న మేమున్నానురా అంటే. ఇక్కడ రాముడు దేవుడు అనే విషయం కొంచెం పక్కన పెడదాం. రాముడు అనేటువంటి వాడు ఒక మానవుడి కింద మనం ఇక్కడ భావిద్దాం. ఆ తల్లులు మానవుల రూపంలో ఉన్నటువంటి తల్లులుగా భావిద్దాం. తల్లులు చేయవలసినటువంటి కర్తవ్యం ఆ చుట్టూ ఉన్న బూడిదని, ఆ మట్టిని ఇలా దులుపుతారు. తల్లి తండ్రి చేయవలసినటువంటి పని కూడా అదే. ఒక ఆత్మీయతావిష్కరణతో పాటు ఒక గొప్ప భరోసాని ప్రదర్శించాలి. అది రామాయణం ఇక్కడ మనకి చూపించింది.